మా పిల్లలకి మ్యాథ్స్ రావడం లేదు, మా పిల్లలు ఇంటి దగ్గర మ్యాథ్స్ బాగానే చేస్తారు కానీ స్కూల్కి వెళ్ళాక ఎగ్జామ్లో మర్చిపోతారు, మా పిల్లలకి మ్యాథ్స్ అంటే భయము అని అనుకునే పేరెంట్స్కి ఈ వీడియో. మ్యాథ్స్ కొందరే చేయగలుగుతారు, అందరూ చేయలేరు అనేది భ్రమ. సరైన పద్ధతిలో నేర్చుకోకపోయినా, సరైన పద్ధతిలో నేర్పించకపోయినా ఏ సబ్జెక్ట్లో అయినా వీక్ అవుతారు. ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో వీక్ అయ్యాడు అంటే అతను ఫస్ట్ బేసిక్స్ మిస్ అయ్యాడు, అది కూడా క్లాస్ బై క్లాస్ మిస్ అవుతూ వస్తుండడం వల్ల ఆ సబ్జెక్ట్లో వీక్ అవుతాడు. ఇది ఒక ప్రాబ్లం. అయితే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, మన పిల్లలు ఒక ప్రాబ్లం అర్థం కాక మనల్ని డౌట్ అడిగితే దాన్ని మనం డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేసేస్తాం. దానివల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసుకుంటాడు, నేర్చుకుంటాడు. మిగతా ప్రాబ్లమ్స్ అర్థం కాక, ఎలా చేయాలో తెలియక, ఎలా అడగాలో తెలియక భయపడుతూ అడగకుండా బట్టో ఏదో బట్టి నేర్చుకొని అది కంప్లీట్ చేసేస్తాడు. సో దానివల్ల అతనికి మ్యాథ్స్ అనేది వీక్ అవుతూనే ఉంటాడు ఇంకా. సో మరి ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్లో వీక్ అయ్యాడంటే ఫస్ట్ బేసిక్స్ మిస్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో బేసిక్స్ మిస్ అయ్యాడు, కాన్సెప్ట్ మిస్ అయ్యాడు, ఈక్వేషన్స్ రాలేదు, ఫార్ములాస్ నేర్చుకోలేదు, దానివల్ల ఇప్పుడు 8th క్లాస్లో సఫర్ అవుతున్నాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ 6th 7th క్లాస్లో ఉన్న బేసిక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని నేర్పించాలి. ఐడెంటిఫై చేసి ఏం మిస్ అయ్యాడో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని నేర్పించాలి. నెక్స్ట్ ఇప్పుడు 8th క్లాస్లో ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కాన్సెప్ట్ మిస్ కాకుండా ఉండాలి అంటే, క్లాస్ రూమ్లో టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు అర్థం కాకుండా ఫస్ట్ వినడం నేర్పించుకోవాలి. లేదంటే మళ్ళీ ఈ కాన్సెప్ట్ కూడా మిస్ అవుతుంటాడు. సో ఈ 2 పద్ధతులు చేస్తూ అతను చిన్న చిన్న ఫార్ములాస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ అతనిలో ఒక క్యూరియాసిటీని పెంచగలిగితే, వాళ్ళ మైండ్ ఈ మ్యాథ్స్ అనే భయాన్ని తొలగించేసి నువ్వు చేయగలవు అనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసుకుంటుంది. సో ఇలా స్లోగా ఎంకరేజ్ చేస్తూ నువ్వు నేర్చుకోగలని చేస్తూ చెప్తూ ఉంటే స్లోగా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి తర్వాతకి వాళ్ళే నేర్చుకుంటారు క్యూరియాసిటీతోనే. అరే మనం ఇంకెక్కడ మిస్ అయ్యాము, ఏ కాన్సెప్ట్ మిస్ అయ్యాము అని వాళ్ళు సెల్ఫ్గా అడిగి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటారు. సో ఇది పద్ధతి పాటించండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.